అలాగే ప్రజలకు వచ్చే ఒక 2-3 సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా శానిటేషన్. ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలంటే పరిసర పరిస్థితులు అనేది జాగ్రత్తగా ఉండాలి. దానికి అందరూ కూడా సాధించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు స్టాప్ డయేరియా అనేది గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ పెట్టుకుంది. జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 31 తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే కాలువలు పూడిగా తీయించడం కానీ, లేదంటే పరిసరాలన్నీ కూడా చెత్త లేకుండా శుభ్రంగా ఉంచడం కానీ, ఈ కార్యక్రమాన్ని కూడా మున్సిపాలిటీ పరంగా జరుగుతూ ఉన్నాయి. వాటి దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ చెత్తం మీద కూడా కాలువల్లో వేయొద్దు అనేటువంటిది మా యొక్క సలహా. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా కాలువలలో చెత్త వేసినప్పుడు కాలువలలో చెత్త అంతా పేర్కొని పోవడము, నీళ్లు పారకపోవడము, దానివల్ల దోమలు అభివృద్ధి చెందడము, దానివల్ల వచ్చేటువంటి జబ్బులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆ జబ్బులు వచ్చినప్పుడు కూడా మనిషి ఆర్థికంగా ఎదురులేకుండా ఉన్నటువంటి సంపాదనతో కూడా ఖర్చు చేయడానికి, దానికే ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా కాలువల్లో చెత్త వేయకుండా మా చెత్త బండ్లు ఏవైతే వస్తున్నాయో వాటికి ఖచ్చితంగా అందజేయాలని కోరుకుంటున్నాము. అలాగే తడి చెత్త పొడి చెత్త అనేది కూడా దీంట్లో మనం మొదటి కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దాని సూచన కూడా ఇప్పుడు మనం పాటు చేస్తున్నాము. కొన్ని ఏరియాల్లో వెహికల్స్ కొంచెం లేట్గా వస్తున్నాయి అనేది ఒక కంప్లైంట్ అయితే ఉంది. దానికి మేము చెప్పే సలహా ఏంటంటే తడి చెత్త ఏదైతే ఉందో అదంతా కూడా దగ్గర ఉన్నటువంటి కుదరలు కానీ, లేదంటే మా బండి కానివ్వండి, పొడి చెత్త అలాంటిది ఏదో ఒక డబ్బాలో కానీ, లేదంటే బాక్స్ కానీ వేసి పెట్టుకుంటే అది మేము 1 రోజు 2 రోజులు లేట్ అయినా కూడా కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఈ మధ్య చిన్న కంప్లైంట్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, లేదంటే స్వీట్స్ షాపులలో కొంచెం చెడిపోయిన పదార్థాలు అక్కడ అమ్మకాలు జరుగుతున్నటువంటి మా దగ్గర కంప్లైంట్ వచ్చాయి. మొన్న రీసెంట్గా ఒకటి కేక్ ఏదో తీసుకుపోతే ఆ కేక్ను పోసినప్పుడు దాంట్లో పూజ పెట్టడం జరిగింది. ఆ స్వీట్ స్టాల్ మీద మేము పరిశీలన చేసేసి ఆయన పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి దాంతోపాటు ఈ మధ్యకాలంలో నిన్న కూడా ఒకటి స్వీట్ స్టాల్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఆయన కూడా ఒక వార్నింగ్ ఇచ్చాము. అలాంటి స్వీట్లు కానీ పదార్థాలు కానీ చెడిపోయిన పదార్థాలు అమ్ముతుందని చెప్తున్నాము. అలాగే దీంట్లో భాగంగానే శానిటేషన్లో భాగంగానే హోటళ్ళు, అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, టిఫిన్ సెంటర్లో కూడా మేము రైడింగ్ చేసేసి అక్కడ ఏదైతే ప్లాస్టిక్ పదార్థాలు కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, అంటే టిఫిన్తో పాటు అవి కూడా అమ్మొద్దు ఇవ్వద్దు చెప్పేసి వాళ్ళకి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తూ అమ్మేటువంటి పదార్థాలు బాగున్నాయా లేదా అనేటువంటి పరిశీలన చేసిన తర్వాతనే అక్కడ కొనుక్కోవాలని మేము సలహా ఇస్తున్నాము. అలాగే అలాంటి కంప్లైంట్ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మా సిబ్బంది పంపించి రైడింగ్స్ చేయించడం కానీ, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ, లేదంటే ఫర్దర్ కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా మేము త్వరలో చర్యలు తీసుకున్నాము. ఎందుకంటే మధ్య ప్రజలకు మంచి అమ్మేటువంటి పదార్థాలు కూడా మంచి పదార్థాలు అమ్మించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాము. దీంతో పాటు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కలర్ సాల్ట్ అనేది కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నారు అనేది మా దృష్టికి వచ్చినది. అది కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా అలాంటి కలర్ సాల్ట్ అనేది వాడకుండా, అంటే కలర్ కోటింగ్ అనేది మంచి క్యాన్సర్కి కారణం అవుతాయి. కాబట్టి ఆ క్యాన్సర్ కారకాలుగా ఉన్నటువంటి కలర్ ఫుడ్ను ఏదో బాగుందని చెప్పేసి పబ్లిక్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నటువంటి కొనేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రజలు కూడా దాని మీద అవగాహన కల్పించుకొని అలాంటి పదార్థాలు కొనకూడదని చెప్పేసి సలహా ఇస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు మాకు సమ్మర్లో కూడా నీటి సమస్య అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది. ఆ నీటి సమస్యను మేము అధిగమించడానికి ప్రతి కాలనీకి కానీ లేదంటే ఇచ్చేటువంటి నీటిని 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాము. గతంలో ఒక 1.5 గంట 2 గంటలు ఇచ్చేటువంటి సమయాన్ని 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. కాబట్టి 3 గంటలు ఎక్కడ ఇచ్చినా కూడా 3 గంటల పాటు నీళ్ళు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఆ నీటిని పొదుపుగా వాడుకోవడము, స్టోర్ చేసుకోవడము, 3 రోజులు మళ్ళీ నీళ్ళు వచ్చేవరకు కూడా ఆ నీటిని వాడుకోవాల్సిందిగా సిబ్బంది కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే వర్షాలు కర్ణాటక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. కాబట్టి శ్రీశైలం డ్యామ్ నిండితేనే మనకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి కొనసాగకి. మనకి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా బోర్వెల్స్ కానీ పవర్ బోర్డ్స్ కానీ వాడిన సందర్భాలు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనకి వర్షాభావ పరిస్థితులలో బోర్వెల్స్ కూడా మేము ప్రిపేర్ చేయిస్తున్నాము. అక్కడ కొంతమంది పబ్లిక్ ఏదైనా చిన్న వస్తువులు వాళ్ళు స్పాన్సర్ చేసి చేయించుకుంటున్నారు. అవి కూడా వద్దు, మా మున్సిపాలిటీ నుంచి మేము సప్లై చేస్తామని చెప్తున్నాము. కాబట్టి ఎక్కడైనా కానీ భారీగా ఏదైనా ఉంటే వెంటనే కూడా మా దృష్టికి తీసుకొస్తే అలాంటి కూడా రిపేర్ చేసి నీటిని వాడకం తీసుకుని వస్తాము. ఈ నీటి 2 రకాలుగా వాడకం చేసినప్పుడు కొంచెం మన నమ్మసాగించే ప్రజలు మాకందరికీ సహకరించాలి. మొత్తంగా ఈ డెంగ్యూ వ్యాధులు ఈ మధ్యకాలంలో కొంచెం రిపోర్టింగ్ అవుతున్నాయి. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి నీటి అయితే
మంచి డెంగ్యూ దోమ వచ్చేసి మంచి నీళ్ళలోనే పుడుతుంది. మామూలుగా కాలంలో వచ్చే దోమ వచ్చేసి మలేరియా, డెంగ్యూ, మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వైరల్ ఫీవర్స్ తెచ్చేటువంటి దోమలు మురికి కాలంలో వస్తున్నాయి. కానీ కేవలం ఒక డెంగ్యూ ఫీవర్ మాత్రము మంచి నీటి నిల్వలు ఉండే చోట అడిగితే అక్కడ లాభం ఉంటుంది. దానివల్ల దోమ రావడము, దానివల్ల బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడము, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన ఇళ్లలో ఎండాకాలంలో మనం కూలర్లు వాడుకొని, లేదంటే ఏదైనా పాత టైర్లు, సైకిల్ కావచ్చు, ఆటో కావచ్చు, కార్ది కావచ్చు, ఇలాంటివి కానీ, లేదంటే కొన్ని రకాల పాత్రలు ఏదైనా ఇంట్లో పెట్టినప్పుడు ఆ నీటి ఏదైనా వర్షం నీళ్ళు కానీ ఇంకోటి కానీ నిండినప్పుడు ఈ డెంగ్యూ దోమ కుట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకొని డెంగ్యూ వ్యాధి నివారణ పడకుండా చేసుకోవాలనేది మా మనవి ప్రజలకి. అతి ముఖ్యమైనది ఏమంటే ఈ రోజు నుంచి ఆధార్ సెంటర్లు అన్ని దాదాపు 5 సచివాలయాల సెంటర్లలో ఆధార్ సెంటర్లో ఏదైనా మన ఆధార్లో కరెక్షన్ చేయాలని కూడా చేశాను. 1 గుంతపల్లి, 2 కోటవీధి, 3 వచ్చేసి పూసలవాడ, 4 గాంధీనగర్, 5 మడకలవారిపల్లి. ఈ 5 సచివాలయ పరిధిలో కూడా 5 సచివాలయాలు వాటి అటాచ్మెంట్ చేసేసి మనకు ఆధార్లో ఏదైనా తప్పులు ఉన్నటువంటిది, ఏదైనా కరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకు గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది. ఈ కరెక్షన్ ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ ఆ సచివాలయ పరిధిలో పక్క సచివాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదే సచివాలయంలో వారి కరెక్షన్ చేయడం చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా పబ్లిక్ ఉపయోగించుకోవాలని చెప్తున్నాము. అలాగే నీటిని ఇప్పుడు ఏపీఎండిపి కింద ఒక వాటర్ స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మశాఖ నుంచి మనకు టౌన్ అంతా కూడా నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఆ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలి, నల్లా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా, లేదంటే ప్లాట్ ఉన్నప్పుడు కూడా కుళాయి ఇవ్వడం, కుళాయి వాడుకుంటున్నారు. కుళాయి వాడుకొని వాళ్ళు దానికి బిరడా పెట్టేసేసి, లేదంటే దాన్ని బ్లాక్ చేసిన తర్వాత కింద వాళ్ళకి నీళ్ళు పోయడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు నీళ్లు ఉపయోగించుకోకపోతే అలాంటి ట్యాబ్ను క్లోజ్ చేయండి. దాంతోపాటు ఈ స్కీమ్ తీసుకొచ్చేందుకు దాదాపు మున్సిపాలిటీ నుంచి 10% షేర్, అంటే దాదాపు 72 కోట్లలో 7,20,00,000 మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని వృధా వాడుకోకుండా లిమిటెడ్గా వాడుకుంటూ ఎవరైతే పొలాలు వేసుకున్నారో వాళ్ళు కూడా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించి మా నుంచి రావాల్సిన ప్రతి సేవను పొందాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఒక వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ కానీ, లేదంటే ఇంటి ఓనర్లు కానీ చెట్లు పెంచుకుంటామంటే వాళ్ళకి చెట్లను కూడా మేము పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద సార్ త్వరలో రైడింగ్స్ కూడా పెడతాం. డ్రైనేజ్ దాన్ని కూడా గ్యాంగ్ వర్క్లు పెట్టేసి 7 మందితో క్లీన్ చేసాము. దాదాపు 56 కిలోమీటర్లు డ్రైన్స్ బద్వేలు టౌన్లో ఉన్నాయి. ఈ బద్వేలు టౌన్ దాదాపు 40% ఇప్పటిదాకా క్లీన్ చేసాము. అంటే మోస్ట్లీ వచ్చిన సమస్య ఏంటంటే వెహికల్స్ మనకు సిబ్బంది తక్కువగా ఉండడం, దానివల్ల ఈ డ్రైన్ క్లీనింగ్ కోసము పంపడానికి వారంలో దాదాపు 10 రోజులు కూడా పడుతూ ఉంది. ఈ సందర్భంలో జనాలు చేసే పరిస్థితి అంటే ఉన్న చెత్తని, ఇంట్లో ఉండే చెత్తని తెచ్చి రోడ్ల మీద వేయడం కానీ కాళ్ళ మీద వేస్తుంది. కాబట్టి దయచేసి ఆ పనులు చేయకుండా, ఇందాక చెప్పాను తడి చెత్త ఏదైనా ఉంటే దాని దగ్గరలో ఉండే బిన్ దగ్గర తీసుకొచ్చి వేస్తే మేము అక్కడ కలెక్ట్ చేసుకున్నాము. పొడి చెత్త ఏదైనా ఉంటే బాక్సులు కానీ బ్యాగులు కానీ వేసినట్టే మీ ట్రాక్టర్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు అందేసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడైతే మాకు కంప్లైంట్ వస్తున్నాయో మా దాదాపు వారం రోజుల నుంచి కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుని మధ్యాహ్నం కూడా గ్యాంగ్ వర్క్లో పెట్టి ఎక్కడైతే డ్రైన్స్ క్లీనింగ్ ఉందో, ముఖ్యంగా మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు దీని మీద డెంగ్యూ తర్వాత సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల నివారణ కోసం ఎక్కడైనా డ్రైన్ క్లీనింగ్ అనే దానికోసం కూడా డీసిల్టేషన్ ఖచ్చితంగా ప్రతి టౌన్లో కూడా ప్రతి మున్సిపాలిటీలో తిరగాలని చెప్తున్నారు. కాబట్టి ఆయన కూడా విజిటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.